శ్రీముఖి ఎక్కడుందండి? ఐ డోంట్ నో. శ్రీముఖి எனக்கு தெரியாது. ఏంటి బాబాయ్ ఇది? ఎక్స్క్యూజ్ మీ, శ్రీముఖి ఎక్కడుందండి? ఎన్న పళంగిరియా ఆ? ఎన్న పళంగి. అల్లుడు వీళ్ళకి మన తెలుగు భాష తప్ప అన్ని భాషలు వచ్చి అల్లుడు. ఓకే, తప్పైపోయింది మహాప్రభు. శ్రీముఖి గారు ఎక్కడున్నారో చెప్తారా? మ్మ్. ఏంటి? కాలుతున్న మంటలన్న చేపెట్టొచ్చు కానీ జంటలో కాదు. బాయ్. నాకు తప్పదు కదా. సారీరా, నేను అలా చేయాల్సింది కాదు. సరే, ఇంకొకసారి నీకు నచ్చని పని ఏది చేయను. ప్రామిస్ రా. ఈ ఏంజల్కి కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి. ఓకే, ఆర్డర్ అయ్యండి. మీరు చెప్తే మీ మాట కాదనదు. కొంచెం చెప్పచ్చు కదా. ఏంటి, ఈ ఏజ్లో కూడా రివెంజా? అదేదో దాని కాళ్ళే పట్టుకుంటా. శ్రీకృష్ణుడు అంత తోడుకే తప్పలేదు, నేనెంత. ఓకే, ఇదంతా ప్రీ ప్లాన్డేగా. సరే, ఇప్పుడైనా తీసుకెళ్ళనా? మీరు హ్యాపీయేగా? ఓకే, బాయ్. చేసి పద. అండ్ హియర్ వి గో. హౌ ఇస్ ఇట్? You are you? I'm telling you. Hey Arya. ఇదిగో ఇది చూసా? జాగ్రత్త. మధు. ఏంటి రోయ్, మంచి హుషారుగా ఉన్నారు. ఎస్ డాడ్, మీరు ఇచ్చిన గిఫ్ట్ పక్కనుంటే టైం అంతా వేస్ట్ డాడ్. నీకు ఫ్రెండ్ గానే పరిచయం చేశా, కానీ మీ టైం వేస్ట్ చూస్తుంటే మాకు టైం కలిసి వచ్చినట్టుంది. అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పారా బాబు. సడన్ షాక్లు ఇస్తే ఈ ఏజ్ లో డ్యామేజ్లు తట్టుకోవడం కష్టం సుమి. అవునరా, అదేదో నువ్వు ముందే చెప్పావనుకో, మేం మెంటల్ గా ఫిక్స్ అయిపోయి నీకు మ్యారేజ్ ఫిక్స్ చేస్తాం. మ్యారేజా? నో వే. ఈ మెటీరియల్ తో లవ్వా? ఇది బాడీ నిండా ఈగోతో నిండిన కొవ్వే ఉంది. మదర్ తెరిసేలా బిల్డప్ చేస్తుంది, కానీ నీకు మాత్రం ఏమన్నా తక్కువ కొవ్వు ఉందా? నాకన్నా డబల్ ఉంది. అలా అనకండ్రా. లవ్ కాకపోతే అరేంజ్ అనుకుని చేసుకోండి. ఏదేమైనా మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. దానికి మేమైతే ఫిక్స్. లాభం లేదురా, మీ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీకి చెప్పాల్సిందే. సైలెన్స్ సైలెన్స్. డియర్ స్టూడెంట్స్, మీకు హాఫ్ వేలో ఒక అందమైన లవ్ స్టోరీ చెప్తాను. హాఫ్ వే అంటే ఏంట్రా? ఇంతకు ముందు నుంచే ప్రేమించుకున్నారు, అదేంటో మనకు తెలియదు కాబట్టి హాఫ్ వే అన్నాను. అరే, హాఫ్ స్టోరీ వదిలేసి ఫుల్ స్టోరీ చెప్పరా. ఈ రోజు ఆ ప్రేమ జంట మన క్లాస్కి వస్తున్నారు. జంటని ఉండనిద్దామా, పంపించేద్దామా? ఆట లేదు పాట లేదు. ఇంటికెళ్తే అమ్మ సీరియల్స్, నాన్నేమో న్యూస్ ఛానల్స్. లైఫ్ లో వెరైటీ ఎంటర్టైన్మెంట్స్ లేకుండా పోతుందిరా. కనీసం ఈ జంటనైనా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుదాం రా. వీలుంటే హెల్ప్ చేద్దాం, ఏమంటారు? సైలెన్స్ సైలెన్స్. ఆ జంట వచ్చేస్తున్నారు. జాగ్రత్తరా, ఎందుకు రాని సంతోషం చెప్తే మేము సంతోషపడతాంగా. తాతయ్య, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా?
చెప్పండి, మీ ముద్ర మనవడు అడుగుతున్నాడుగా. చెప్పు తాతయ్య. లేదురా. అయితే వెంటనే ప్రేమించు తాత. ప్రేమిస్తే చాలా బాగుంటుంది. ఈ వయసులో మీ తాతని ఎవరు ప్రేమిస్తారా? ప్రేమకి వయసుకి సంబంధం లేదు నానమ్మ. ఎవరైనా ఎప్పుడైనా ప్రేమించొచ్చు. అవునా? ఆ? ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవర్రా? అమ్మో నేను చెప్పనుగా. మీ తాతయ్య కూడా చెప్పవా? తాత ఆ? నీకొక్కరికే నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తా. ఎవ్వరికీ చెప్పకూడదు. నువ్వు చెప్తే నేను చచ్చినంతొట్టు. నా ప్రాణం పోయినా నీ ఒట్టు మాత్రం బతికే ఉంటుందిరా. ఆ? శ్రీ అంటే శ్రీముఖి. తాతయ్య ఈరోజు శ్రీముఖి రాలేదు తాతయ్య. నాకు ఏదోలా ఉంది తాతయ్య. ఎప్పుడు వస్తుంది? ఏదోలా ఉంది. తను లేకుండా నేను ఉండలేను తాతయ్య. తాత అందరికీ ఇంతేనా లేదా నాకే ఇంతేనా? తాత నానమ్మా నేను సిటీకి వెళ్ళను. నీతో పాటే ఉంటా. శ్రీముఖి అంటే నాకు చాలా ఇష్టం నానమ్మా. మనమంతా కలిసే ఉందాం. మమ్మీకి డాడీకి శ్రీముఖి విషయం తెలీదు. తెలిస్తే ఏం గొడవ జరుగుతుందని భయం వేస్తుంది. మీరు హెల్ప్ చేస్తారు కదా? నువ్వు నేను అమ్మ నాన్న ఆట ఆడుకుందాము. నేనేమో వంట చేస్తాను, నువ్వేమో ఆఫీస్కి వెళ్ళి త్వరగా వచ్చేయాలి. అబ్బా తొందరగా చేయి, నాకు ఆకలిస్తుంది. 1 minute. తీసుకో. బాగుందా? రుచిగా ఉందా? చాలా బాగుంది. థ్యాంక్స్. ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరు. ఈరోజు నాకు ఆఫీస్ సెలవు. ఈరోజు ఎంచక్క పాటలు పెట్టుకుని డాన్స్ చేసుకుందాం. ఓకే.